స్థః అంటే ఆ ఆత్మస్వరూపము మన యొక్క కాయములోనే కాదు, సకల జీవరాశుల యొక్క కాయమునందు ఉన్నది. ఒక్క మానవుల్లోనే కాదు, సృష్టిలో ఉన్నటువంటి సకల జీవరాశుల యొక్క శరీరం నందు ఉన్నది ఆ చైతన్య స్వరూపమే. సృష్టిలో 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి అని మనం చెప్పుకుంటూ ఉన్నాము కదా. సకల జీవరాశులలో ఉన్నది ఆ ఆత్మస్వరూపమే, చైతన్య స్వరూపమే. అయితే కాయస్థోపి న కాయస్థః కాయస్థోపి న జాయతే అంటే పుట్టేది కాదు. న జాయతే అంటే పుట్టునది కాదు. జాయతే అంటే పుట్టడము. కాయము అన్నది పుడుతూ ఉన్నది, కానీ కాయమునందు ఉన్నటువంటి ఆత్మ మాత్రము పుట్టడము లేదు. నా జాయతే. మరి ఆత్మ కూడా పుట్టేది అయితే ఆత్మ కూడా నశించవలసి వస్తుంది. ఆత్మ శాశ్వతమైనది కనుక చావు పుట్టుకలు లేనటువంటిది దైవ స్వరూపము, ఆత్మస్వరూపము. చావు పుట్టుకలు ఉన్నది శరీరము, అందుకే దేహ ధర్మములు చావు పుట్టుకలు అన్నారు. న జాయతే పుట్టుక లేనటువంటిది. కాయస్థోపి న భుంజానః మరి కాయమునందే ఉన్నది కానీ పుట్టడము లేదు. అలాగే కాయమునందే ఉన్నది కానీ దేనిని అనుభవించడము లేదు. భుంజానః అంటే భుజించడం, భోక్త అనొచ్చు. కర్త భోక్త, కర్తృత్వము భోక్తృత్వము, ఇవి రెండు దేని యొక్క ధర్మాలు అంటే అహంకారం యొక్క ధర్మాలు. జీవులమైనటువంటి మనము స్థూల సూక్ష్మ శరీరాలతో కూడుకొని కర్మలను చేస్తూ ఉంటాము. కర్మలు చేసేటప్పుడే మనము నేనే కర్తను, నేనే భోక్తను, నాకే అన్నీ కావాలి అన్నటువంటి ఆ భావనలో ఉంటామన్నమాట. కనుక కర్త భోక్త ఎవరు అంటే ఇక్కడ జీవుడే, కానీ మనలో ఉన్నటువంటి ఆత్మ కర్త కాదు, భోక్త కాదు. మనం చేసేటటువంటి కర్మలకు ఆయన ఎప్పుడూ బాధ్యుడు కాదు, ఎందుకంటే ఆయన సాక్షి స్వరూపంగా ఉంటుందన్నమాట. మరి మహాత్ములు, యోగీశ్వరులు అంటే బ్రహ్మవేత్తలు కూడా వాళ్ళు కూడా కర్మలను చేస్తూ ఉంటారు కదా. అయితే వాళ్ళు ఎలా చేస్తూ ఉంటారు అంటే నిష్కామ కర్మలు చేస్తూ ఉంటారు. మనలాగా ప్రతిఫలాన్ని ఆశించి చెయ్యకుండా నిష్కామముతో, అది కూడా లోకహితార్థము, లోకం యొక్క క్షేమము కొరకు కర్మలను ఆచరిస్తూ ఉంటారు మహర్షులు, గురువులు కానీ ఆధ్యాత్మిక వేత్తలు వారందరూ కూడా. అయితే వారు ప్రపంచంలో కర్మలు చేసేటప్పుడు వారికి కూడా కొంత పుణ్యఫలము పాపఫలము కూడా లభిస్తూ ఉంటుంది. ఉదాహరణకు ఒక ఆశ్రమం ఉందనుకోండి, అక్కడ గురువు గారు జ్ఞానబోధ చేస్తారు శిష్యులందరికీ. బోధ అయిన తర్వాత వాళ్ళందరికీ అన్నదానము చేస్తారు. అన్నదానం చేయడం వల్ల ఏమవుతుంది? పుణ్యఫలం వస్తుంది. అలాగే అతను నడుస్తూ ఎక్కడికైనా వెళ్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క కాళ్ళ కింద పడి ఏవైనా ప్రాణులు మరణించవచ్చు. ఆయన తెలిసి కావాలని చెయ్యకపోయినా అనుకోకుండా జరిగేటటువంటిది హింస. అలాగా అప్పుడు పాపము వస్తూ ఉంది. మహాత్ములకు కూడా ఏమవుతుంది? ఈ పాపము పుణ్యము కొంత కలుగుతూ ఉంటాయన్నమాట. ఎందుకు? ప్రపంచములో బహిర్ముఖ వృత్తులలో ఉండి పనులు చేసేటప్పుడు ఆ ఫలం లభిస్తుందన్నమాట. అయితే మోక్షాన్ని పొందాలి అంటే పుణ్యము ఉండకూడదు, పాపము ఉండకూడదు. నా బంధం నా మోక్షం. అందుకే పుణ్యము అన్నది బంగారు సంఖ్యలైతే పాపము అన్నది ఇనప సంఖ్యల వంటిది అన్నారు. ఏవైనా సంఖ్యలు సంఖ్యలే కదా, రెండూ ఉండకూడదు. మరి అప్పుడు ఏమవుతుంది? వారి యొక్క పాపము పుణ్యము అంటే ఎందుకు? అవి రెండు మళ్ళా శేషించి ఉంటే వాళ్ళు మళ్ళీ జన్మకు రావాల్సి వస్తుంది. కనుక అటువంటి మహాత్ములను ఎవరైతే భక్తితో సేవిస్తారో, పూజిస్తూ ఉంటారో, అటువంటి శిష్యులకు ఆ గురువు యొక్క, ఆ మహాత్ముడి యొక్క పుణ్యఫలం వస్తుంది. అదే విధంగా అటువంటి మహాత్ముడిని, గురువును ఎవరైతే ద్వేషిస్తూ ఉంటారో, విమర్శిస్తూ ఉంటారో వారికి ఈ పాపఫలం వస్తుందన్నమాట. మరి ఈ మాటను మనకు బ్రహ్మసూత్రాలలో వివరించారు. మహాత్ముడి యొక్క పాప పుణ్యాలు ఏమవుతాయి అంటే ఇలాగా దూషించే వారికి పాపం వస్తుంది, సేవించే వారికి పుణ్యం వస్తుంది.
మరి అటువంటి మహాత్ముడికి ఇంకా మోక్షమే, జన్మ రాహిత్యాన్ని అతను పొందుతాడు, ఆత్మస్వరూపుడు కనుక. ఆత్మస్వరూపానికి బంధము లేదు, మోక్షము లేదు. అనాత్మతో కూడి ఉన్నప్పుడే బంధము. ఆయన ఎప్పుడు ఆత్మస్వరూపములో, మోక్ష స్వరూపములో ఉంటాడు కనుక ఆయనకు ఏ బంధము లేదు. అందుకే చెప్పారు కాయస్థోపి న బధ్యతే. ఈ శరీరములో ఉన్నప్పటికీ ఆత్మస్వరూపమును ఈ కాయము బంధించలేదు. కాయస్థోపి న లిప్యశాత్. మరి శరీరంలో ఉన్నప్పటికీ దేనికి అంటకా ఉన్నది? ఎలా ఉంది? సాక్షిగా ఉంది. దేహానికి, ఇంద్రియాలకు, మనస్సుకు, వీటన్నింటికి సాక్షి స్వరూపంగా ఉన్నది మనలో చైతన్యం, భగవంతుడు. అందుకే ముండకోపనిషత్తులో చెప్తారన్నమాట, ఒక చెట్టు పైన 2 పక్షులు కూర్చొని ఉంటాయట. ఒక పక్షి చూస్తూ ఉంటుంది, మరొక పక్షి ఏం చేస్తూ ఉంటుంది? తింటూ ఉంటుంది, మేస్తూ ఉంటుందంట. ఆ చెట్టు పైన పిప్పిలాలను మేస్తూ ఉంటుంది. మరి మేసే పక్షి ఎవరు అంటే జీవుడు, చూసే పక్షి ఎవరు అంటే పరమేశ్వరుడు. మరి మనం ఎంత అనుభవిస్తూ ఉన్నా ఆయన మాత్రము సాక్షిగా చూస్తూ ఉంటాడు. అయితే ఎప్పుడైతే మనము ఈ తినడాన్ని ఆపి, ఈ కర్మలను భుజించడం ఆపి, ఎప్పుడైతే ఆయన వైపు చూస్తామో, పరమేశ్వరుడి వైపు మన దృష్టిని మరలించి ఆయనను మనము అలాగే చూస్తూ ఉంటే, ఎలాగా? అంతర్ముఖ వృత్తి ద్వారా, ధ్యానము ద్వారా అంతర్ముఖంగా ప్రయాణం సాగించి ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని చూస్తూ చూస్తూ ఉన్నట్లయితే ఆ స్వరూపమైపోతామన్నమాట. దీనిని ఏమంటారు? భ్రమర కీటక న్యాయము అంటారన్నమాట. భ్రమరము అంటే తుమ్మెద. అదేం చేస్తుందంట? చిన్న పురుగులు ఉంటాయి, ఆ పురుగులు తీసుకొచ్చి దాని గూడు లోపల పెడుతుంది. బయట చెట్ల దగ్గర ఉన్నటువంటి ఒక విధమైనటువంటి పురుగులను తీసుకొచ్చి దాని యొక్క గూడులో పెట్టేసి ఆ గూడు చుట్టూ జుంకారం చేస్తూ వస్తుంది. అలాగ జుంకారాన్ని అది వింటూ 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 ఆ పురుగే తుమ్మెదగా మారిపోతుంది. ఇది భగవంతుడి యొక్క సృష్టి. ఒక పురుగే తుమ్మెద అయిపోయింది, భ్రమరంగా మారిపోయింది. అదే ప్రకారంగా ఎప్పుడైతే మనము మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని అంతర్ముఖం ద్వారా దర్శిస్తూ ఉంటామో ఆ స్వరూపంగా మారిపోతాము. కనుక ఆత్మ అన్నది మనలో దేనికి అంటకా ఉన్నది. మనం ఆయన చెంతకు వెళ్ళాలి. నా వధ్యతే. పోనీ ఆత్మను ఏదైనా చంపే వస్తువు అన్నది ఉందా? దేని చేత కూడా వధింపబడేది కాదు ఆత్మస్వరూపము. అదే మాట చెప్పారు కదా గీతలో, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. నైనం చిందంతి శస్త్రాణి నయేనం. ఈ ఆత్మను ఏ ఆయుధాలు కూడా నరకలేవు, అగ్ని కాల్చలేదు, వాయు శుష్కింప చేయలేదు, నీరు తడపలేదు. అంటే నీరు, అగ్ని, గాలి, వాయువు, ఆకాశం ఇవి పంచభూతాలు. పంచభూతాలను సృష్టించిందే ఆత్మస్వరూపము. మరి అటువంటి ఆత్మస్వరూపాన్ని ఈ పంచభూతాలు ఏమైనా చెయ్యగలవా? ఏమీ చెయ్యలేవు. ఈ పంచభూతాలే ఒకరోజు నశించిపోయేవి. ప్రళయం సంభవించినప్పుడు పంచభూతాలన్నీ నశించిపోయేవే అన్నమాట. ఆత్మ మాత్రము ప్రళయానికి ముందు ఉన్నది, ప్రళయము సంభవించినప్పుడు ఉన్నది, మళ్ళీ సృష్టి మొదలైన తర్వాత ఉన్నది, ఎప్పటికీ ఉన్నది ఆత్మస్వరూపము. ఇంకా పరమాత్మ మనము బాగా అర్థం చేసుకోవాలి అని చెప్పేసి కొన్ని ఉదాహరణలతో చెబుతూ ఉన్నారు ఈ ఆత్మస్వరూపాన్ని గురించి. తిల మధ్యే యథా తైలం క్షీర మధ్యే యథా ఘృతం పుష్ప మధ్యే యథా గంధః ఫల మధ్యే యథా రసః కాష్టాగ్నివత్ ప్రకాశేతే ఆకాశే వాయువచ్చరే. మరి ఈ శరీరమునందు ఈ దేహి ఎలా ఉన్నాడు అంటే
తిల మధ్య యథా తైలం. యథా ఏ ప్రకారముగా, తిలలు అంటే నువ్వులు, నువ్వులలో తైలము దాగి ఉన్నదో. తైలము అంటే నూనె. నూనె, నువ్వులలో నూనె ఉంది, కానీ మనకు నూనె కనిపిస్తుందా? కనిపించదు. అంతేకాదు, ఒక్క నువ్వుల్లోనే కాదు, చాలా మటుకు అన్ని రకాల ధాన్యాలలో కూడా నూనె ఉంది. మనము పల్లి నూనె అని, రైస్ ఆయిల్ అని, పొద్దుతిరుగుడు పూలతో అలాగా అనేక పదార్థాల నుంచి నూనెను తీస్తూ ఉన్నారు ఇప్పుడు. మరి వాటన్నింటిలో నూనె ఎక్కడ ఉన్నది? వాటిలోనే దాగి ఉంది. మరి నువ్వులలో నూనె బాగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ పరమాత్మ నువ్వులను వాడారు అంటే, నువ్వులు అన్నవి ఎంతో శ్రేష్టమైనవి. నువ్వులు మనకు ఎంతో శక్తిని, కాల్షియాన్ని అందిస్తాయి అంటారన్నమాట. అంతేకాదు, నువ్వుల నూనె కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంతేకాదు, మనము భగవంతుడికి దీపారాధన చేసేటప్పుడు కూడా నువ్వుల నూనెను ఎక్కువగా వాడతారు. ఎందుకు అంటే, నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే నూనె అంతా అయిపోయిన తర్వాత ఆ దీపము, ఆ ఒత్తి కూడా కాలిపోతుంది. ఆ ఒత్తి కాలినప్పుడు వచ్చేటటువంటి ఆ పొగ మంచిది, వాతావరణ కాలుష్యాన్ని పోగొడుతుంది అన్నమాట. అదే వేరే నూనెలతో పోస్తే సామాన్యంగా ఒత్తి కాలదు. నేను చాలాసార్లు గమనించాను. ఒక్క నువ్వులలో అంత విశిష్టత ఉంది. అలాగే నెయ్యిలో కూడా. అందుకే హోమాలు, యజ్ఞాలు చేసేటప్పుడు నెయ్యితోనే చేస్తారన్నమాట. ఆ నెయ్యి అగ్ని మీద పడి కాలితే వచ్చేటటువంటి ఆ పొగ వలన వాతావరణంలో ఉన్నటువంటి సూక్ష్మ ప్రాణులన్నీ నశించిపోయి వాతావరణంలో కాలుష్యం అంతా పోతుంది అని యజ్ఞాలు కూడా చేస్తూ ఉంటారు. మరి తిల మధ్య యథా తైలం. మరి నువ్వులలో నుంచి నూనెను తీయాలి అంటే ఏం చేయాలి? నువ్వులను బాగా దంచాలి. మేము చిన్నప్పుడైతే బాగా రోట్లో వేసి దంచేవారు. అలాగ దంచితే నువ్వులు ముద్దలాగా అయిపోతే ఇలాగ పిండితే నూనె వచ్చేది. ఇప్పుడు నువ్వులలో అంత నూనె శాతము లేదు, ఇప్పుడు దంచే వాళ్ళు కూడా లేరు, అందరం మిక్సీలో వాడుతూ ఉన్నాం. అందుకే నువ్వులు ముద్ద కాదు, పొడిలాగా వచ్చేస్తూ ఉన్నాయి. సో నువ్వులలో ఉన్నటువంటి నూనెలాగా ఉదాహరణగా చెప్పారు పరమాత్మ. తిల మధ్య యథా తైలం, క్షీర మధ్య యథా ఘృతం. క్షీరము అంటే పాలలో నెయ్యి ఉన్నది కదా, మనందరికి తెలుసు. నెయ్యి రావాలి అంటే ఎంత ప్రాసెస్ ఉందో. పాలను కాచాలి, తోడు పెట్టాలి, తర్వాత మజ్జిగ కావాలి, మజ్జిగను చిలకాలి, వెన్న చెయ్యాలి, వెన్నను కాస్తే నెయ్యి వస్తుంది. పాలలో నెయ్యి ఉంది కానీ కనిపించదు, నువ్వులలో నూనె ఉంది కానీ బయటికి కనిపించదు. అలాగే పుష్ప మధ్య యథా గంధః. ప్రతి పుష్పమునంది ఒక వాసన ఉంది. ప్రతి పుష్పము కొన్ని మంచి వాసన ఇస్తే కొన్ని వాసనలు మనకు నచ్చవు. మరి సంపంగ పువ్వులో వాసన చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే తుమ్మెద అన్నది సంపంగ పువ్వు మీద వాలితే మరణిస్తుంది అని కూడా చెప్తూ ఉంటారన్నమాట, ఆ వాసన తట్టుకోలేక. అలాగే ఫలమునందు ఏమున్నది? రసము ఉంది. పువ్వులో వాసన ఉంది, ఫలములో రసము ఉంది. అయితే ఇవన్నీ మనకు బయటికి కనిపించవు. వాటిని తెలుసుకోవాలి అంటే తగిన విధంగా సాధన చేయాలి. పండు నుంచి రసం చేయాలి అంటే దానిని మనం బాగా పిండాలి, రసాన్ని గ్రైండ్ చేయాలి. అలాగే కాష్టాగ్నివత్ ప్రకాశేత. కాష్టాగ్ని, అగ్ని అన్నది, కాష్టం అంటే కట్టెలలో అగ్ని ఉంది. మళ్ళీ అగ్నిని చూడాలి అంటే కట్టెను మండించాలి. అలాగే ఆకాశవత్ వాయు, ఆకాశమునందే వాయువు చరేత్. ఆకాశమునందే వాయువు సంచరిస్తూ ఉన్నది, నువ్వులలోని తైలములాగా. అలాగే పాలలోని నెయ్యిలాగా, పువ్వులలోని వాసనలాగా, పండ్లలోని రసములాగా, కట్టెలోని అగ్నిలాగా, ఆకాశమునందలి వాయువులాగా. తదా సర్వగతో దేహి దేహ మధ్యే వ్యవస్థితః. మనస్సో దేహినాం దేవో మనో మధ్యే వ్యవస్థితః. ఇక్కడ ఆ ప్రకారముగా, ఏ ప్రకారముగా అయితే ఆయా పదార్థములో అవి ఉన్నాయో అదే ప్రకారముగా ఈ దేహమునందు దేహి ఉన్నాడు.
సదా సర్వగతో దేహి. ఈ దేహి అన్నవాడు దేహమంతా తిరుగుతూ ఉన్నాడు. దేహి అన్నవాడు దేహమంతా తిరుగుతూ ఉన్నాడు. సదా సర్వగతో దేహి దేహ మధ్యే వ్యవస్థిత. ఈ దేహమునందే ఉండి దేహి దేహమంతా కూడా తిరుగుతూ ఉన్నాడు. మరి ఈ దేహములో ఉన్నటువంటి దేహి మనసును ఉపాధిగా తీసుకొని సంచారం చేస్తూ ఉన్నాడు. మనోమధ్యే వ్యవస్థిత. మరి ఆ మనసునందే ఏమున్నది? దైవము ఉంది అంటున్నాడు. సదా సర్వగతో దేహి దేహ మధ్యే వ్యవస్థిత. మనస్సో దేహినాం దేవో మనోమధ్యే వ్యవస్థిత. మనస్సో దేహినాం దేవో. ఈ మనస్సునందే దైవం ఉంది అంటూ ఉన్నారు. మరి ఎలాగా అంటే మనం దైవాన్ని తెలుసుకోవాలి అంటే మనసే ఆధారం. వాస్తవానికి మనసు కూడా స్వయంగా కదిలేది కాదు. మనసు జడము అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. జడమైనటువంటి మనస్సును మనము మన యొక్క వీక్షణ అంటే జీవుడి యొక్క వీక్షణ ద్వారా ఈ మనసు కదులుతూ ఉన్నది. అందుకే జీవుడు ఈ దేహి మనసును ఒక కారణముగా తీసుకొని వ్యవహారం చేస్తూ ఉన్నాడు. అందుకే ఒక కథ చెప్తూ ఉంటారన్నమాట. ఒక యజమాని ఉన్నాడు. యజమాని అంటే జీవుడు. అతడు ఒక సేవకుణ్ణి పెట్టుకున్నాడు. ఆయనకు ఆస్తి సంపదలు చాలా ఉంటాయి. వ్యాపారాలు, పొలాలు, చాలా పనులు ఉంటాయి అన్నమాట. అందుకని ఒక నమ్మకస్తుడైనటువంటి ఒక సేవకుణ్ణి పెట్టుకున్నాడు. ఎందుకు? ఆ పనులన్నీ చూసుకోవడం కోసం. అయితే ఆ సేవకుడు అతడికి ఎంతో నమ్మకంగా అన్ని పనులు చేస్తూ ఉంటాడు. అలాగా క్రమంగా యజమాని ఆ పనులన్నీ వాడికి అప్పచెప్పేస్తాడు అన్నమాట. అన్ని వాడే నెరవేరుస్తూ ఉంటాడు. లాస్ట్కి ఏమవుతుంది అంటే యజమాని చెప్తే కూడా వాడు వినడు. వాడు చెప్పినట్లే యజమాని వినాలి అంట. ఆ స్థితికి వచ్చేసినాడు. ఎందుకు? అన్ని వాడి యొక్క చేతిలో పెట్టుకున్నాడు అన్ని పనులను. యజమానిని కూడా లెక్క చేయకుండా ప్రవర్తిస్తూ ఉంటాడు. అప్పుడు యజమాని ఏం చేయాలి? ఆ పనివాడిని తొలగించాలి, లేదా వాడిని మంచి మాటలతో మార్చుకోవాలి. మరి మన మనస్సే ఆ సేవకుడు. మనసును తొలగించలేము కదా. కాబట్టి మనసును మన దారిలోకి తెచ్చుకోవాలి. మనసును మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి. జడమైనటువంటి మనసు మన యొక్క జీవుడి యొక్క వీక్షణతోనే కదులుతూ ఉన్నది. కనుక ఆ మనసును మన ఆధీనంలోకి తెచ్చుకొని ఆ ఉన్నప్పుడే మనము మనలో ఉన్నటువంటి సాక్షి స్వరూపంగా ఉన్నటువంటి ఆత్మ స్వరూపాన్ని మనము దర్శించగలుగుతామన్నమాట. మనసుకు లొంగిపోయినామా అది మనలను ఆ సేవకుడిలాగా లొంగదిస్తూనే ఉంటుంది. అందుకే మనసును ఆధీనంలో ఉంచుకున్న వాడే మహాత్ముడవుతాడు. మనసుకు బానిస అయిన వాడు దురాత్ముడే, అధోగతి పాలు కావలసిందే. మనోమధ్యే వ్యవస్థిత. కనుక ఆత్మస్వరూపము అన్నది ఎక్కడో లేదు, మనలోనే మనసునందే ఉన్నది అంటున్నాడు. ఎప్పుడైతే మనసును నిశ్చలము చేసుకుంటామో అప్పుడు మనకు వ్యక్తమవుతూ ఉన్నది మనలో ఉన్నటువంటి ఆ చైతన్య స్వరూపము. మనస్థం మన మధ్యస్థం మధ్యస్థం మనవర్జితం మనసా మన ఆలోక్య స్వయం సిద్ధ్యంతి యోగినః. మనస్థం మన మధ్యస్థం మధ్యస్థం మన వర్జితం. మరి మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపము మనలోనే ఉన్నది, మనసునందే ఉన్నది. అయితే ఎప్పుడు అది మనకు తెలియబడుతుంది? మన వర్జితం, మనసును విసర్జించినప్పుడే. ఎలాగైతే మనసు శరీరం అంతా తిరుగుతూ ఉన్నదో, మనలో ఉన్నటువంటి ఆ మనసు తిరగడానికి చైతన్యమునిచ్చింది ఆ ఆత్మస్వరూపమే. కనుక మనసు చేసే ప్రతి ఒక్కటి ఆత్మ గమనిస్తూనే ఉన్నది. చూడండి, మనకు వెనకాల చిన్నగా ఏమైనా ఒక చిన్న పురుగు కుట్టినా, ఒక దోమ వాలినా అర్థమైపోతూ ఉంది. మనకు కనిపించడం లేదు, అయినా మనం గుర్తిస్తూ ఉన్నాము. ఎలాగా? మనసు ద్వారా.
ఆ మనసుకు ఆ శక్తినిచ్చింది ఏది? మనలోని చైతన్యమే. కనుక ఆ చైతన్యం ఎలాగుంది? సాక్షిగా మాత్రమే ఉంటుంది. చైతన్యం చేస్తుంది అన్న మనము అనుకున్నాము అంటే పప్పులో కాలేసినట్లు. ఆయన ఎలా ఉన్నాడు? సాక్షిగా ఉన్నది ఆత్మస్వరూపం. చేసేదంతా ఎవరు అంటే ఈ మనసే చేస్తూ ఉన్నాడు. కనుక ఈ మనస్సును ఎవరైతే ఆధీనంలో చేసుకుంటారో మహాత్ములు, యోగీశ్వరులు, స్వయం సిద్ధ్యంతి యోగినః, వారు స్వయంగా సిద్ధిని పొందుతూ ఉన్నారు. ఎప్పుడు? మనసును ఆలోక్యము చేసుకొని, బాగా తన యొక్క ఆధీనంలో చేసుకొని. అందుకే ముందుగా విచారణ చెయ్యాలి అన్నారు. ఆలోక్యము అంటే విచారణ. ఆలోక్య సర్వశాస్త్రాన్ని విచార్య చ పునః పునః ఇదమేకంతు నిష్పన్నం ధ్యాయేతు నారాయణం సదా అన్నారు కదా. ఆలోక్యం అంటే బాగా విచారణ చెయ్యాలి. విచారణ అంటే శాస్త్రాలను చక్కగా విచారణ అంటే ఈ జ్ఞానాన్ని మనము బాగా తెలుసుకొని మన ఈ మనస్సును ఏ ప్రకారంగా మనము స్థిరము చేసుకోవచ్చు, ఈ మనసును దేవుడిలో ఎలా లీనము చేయాలి అన్నది ముందు మనకు అవగాహన కావాలి అన్నమాట. ఎందుకంటే మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయోహో బంధాయ విషయాసక్తం ముక్తై నిర్విషయం స్మృతం. బంధ మోక్షాలకు కారణమైనది మనస్సే. అలాగే ప్రవృత్తి మార్గంలో వెళ్ళేది మనస్సే, నివృత్తి మార్గంలో వెళ్ళేది మనస్సే. ప్రవృత్తి మార్గంలోకి పోతే బంధం అవుతుంది, నివృత్తి మార్గంలోకి వస్తే మనకు మోక్షం కలుగుతుంది. కనుక మనసును మనము నివృత్తి మార్గములో మహాత్ములు యోగీశ్వరులు ఏం చేస్తున్నారు? ఈ మనస్సును నివృత్తి మార్గములో పయనింపచేసి, అంటే శ్వాస పైన మనసును లగ్నం చేసి ధ్యానం చేయడం ద్వారా స్వయం సిద్ధ్యంతి యోగినః, స్వయంగా వారు సిద్ధిని పొందుతూ ఉన్నారు అర్జున. కనుక సిద్ధి అన్నది ఎవరికి వారు స్వయంగా పొందవలసిందే. మనకు మహాత్ములు కానీ గురువులు కానీ ఇలా చెయ్యి అని మార్గాన్ని చెప్పేవారే కానీ మనతో వాళ్ళేమి చేయించరు. మనకు ఆకలేస్తూ ఉంటే మనము భోంచేస్తే మన ఆకలి తీరుతుంది, కానీ పక్కవాడు తింటే ఆకలి తీరదు కదా. అలాగే మనము సిద్ధిని పొందాలి అంటే మనము యోగ సాధన చెయ్యాలి. స్వయముగా యోగ సాధన చేసి సిద్ధిని మనము పొందవలసి ఉంటుంది అన్నమాట. ఆకాశం మానసం కృత్వా మనః కృత్వా నిరాస్పదం నిక్షలం తం విజానీయాత్ సమాధిస్తస్య లక్షణం. ఇంకా సమాధి స్థితి యొక్క లక్షణాన్ని గురించి చెప్తూ ఉన్నారు. ఏమని? ఆకాశం మానసం కృత్వా, ఆకాశాన్ని మనసులో విలీనం చేసేసుకోమంటున్నారు. మనఃకృత్వా నిరాస్పదం, మనసును చెలించకుండా నిక్షలము చేసుకో. ఇదేంటి? ఆకాశాన్ని మనసులో లీనము చేసుకో, మనసును కదలకుండా నిక్షలము చేసుకో అంటున్నారు. అంటే ఆకాశము యొక్క గుణం ఏమిటి? శబ్ద గుణము. మరి ఆకాశాన్ని మనసులో లీనము చేసుకోవడము అంటే అర్థము శబ్దాలన్నీ కూడా అందనటువంటి స్థితికి వెళ్ళిపో. ఇప్పుడు శబ్దాలకు అతీతమైనటువంటి స్థితిని పొందడమే ఆకాశాన్ని కూడా దాటడము అంటే. ఎందుకు అంటే సృష్టిలో అహంకార తత్వములో పంచ తన్మాత్రలు ఏర్పడ్డాయి. పంచ తన్మాత్రల నుండి పంచభూతాలు వచ్చాయన్నమాట. అహంకార తత్వము అంటే మనలో మనస్సే. మరి ఈ మనస్సునందే ఆకాశము విలీనము కావడము అంటే మనకు ఎటువంటి శబ్దాలు రాకుండా ఉండడమే. అటువంటి స్థితికి పోవాలి ధ్యానము ద్వారా. ఎప్పుడైతే ఆ స్థితికి పోతామో అప్పుడు ఏమవుతూ ఉన్నది? మన మనస్సు స్థిరమై నిక్షలమైపోయి ఆనందముగా ఉంటుంది. అదే అన్నమాట. నిక్షలం తం విజానీయాత్ సమాధిస్తస్య లక్షణం. ఇది సమాధి స్థితి యొక్క లక్షణము.
మరి ఇటువంటి లక్షణాన్ని పొందాలి అంటే నిరంతరము ఏమి చేయాలనో చెప్తూ ఉన్నారు. ఏమని? యోగామృత రసం పీత్వా వాయుభక్ష సదాసుఖీ యమమభ్యస్యతే నిత్యం సమాధి మృత్యునాశకృత్. మృత్యువును కూడా నశింపచేసేది ఏది? సమాధి స్థితి. మరి ఆ సమాధి స్థితిని పొందాలి అంటే నిత్యము ఏం చేయమంటున్నాడు పరమాత్మ? యోగామృత రసం పీత్వా. పాటలు పాడుతూ ఉంటారు కదా, పిబరే రామరసం అంటే అక్కడ రాముని రసంగా తీసుకొని తాగమనే కాదు. ఎప్పుడూ ఆ రామం అంటే ఆనందంలో ఉండడమే రామరసము. రాముడు అంటే ఎవరో? మనలోని ఆత్మస్వరూపమే రామతత్వం. ఆ ఆత్మస్వరూపంలో ఆనందంగా ఉండడమే పిబరే రామరసము అంటే అర్థం. అలాగా మనం యోగంలో ఉన్నప్పుడు మన నోటిలో ఊరేటటువంటి లాలాజలమే రసం అవుతూ ఉన్నది. శ్వాస పైన మనసును లగ్నం చేశాం. అయితే మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా ఉండాలి. ఒకవేళ ఆలోచనలు వస్తూ ఉన్నాయి అంటే ఇక్కడ ఈ రసము ఊరదు. ఏమైపోతుంది ఆ రసము అంటే? ఆ రసం అంతా ఖర్చు అయిపోతుంది. దేనికి? సంకల్పాల వలన. అందుకే ఏ సంకల్పము లేకుండా, శ్వాస పైన ఏ ఆలోచన లేకుండా మనసును శ్వాస పైన అలాగే లగ్నము చేస్తే అప్పుడు మనలో వచ్చేటటువంటి ఆ రసమే అమృతము అన్నాడు. పిబరే రామరసం అంటే అది. యోగామృత రసం పీత్వా. ఈ యోగము ద్వారా అమృత రసాన్ని తాగుతూ ఉండాలి. వాయు భక్ష సదా సుఖీ. వాయువును భక్షించమంటున్నాడు ఇక్కడ పరమాత్మ. వాయువు అంటే ఏమిటి? మనలో శ్వాస. శ్వాసను మనము క్రమంగా తగ్గించుకుంటూ పోవడమే భక్షణ అంటే. ఎప్పుడైతే ఆ ప్రకారంగా శ్వాస క్రమంగా తగ్గి 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 నిక్షర స్థితికి వస్తుందో అప్పుడే సదా సుఖీ. ఎప్పుడు నీవు సుఖముగా ఉండగలవు. యమమభ్యస్యతే నిత్యం. నిత్యము ఆ స్థితిని పొందాలి అంటే యమ నియమాదులను అభ్యాసము చెయ్యాలి అన్నాడు. మనం చెప్పుకున్నాం కదా, అష్టాంగ యోగములు అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి. యమ అంటే శ్వాస పైన మనసును లగ్నము చేసి మనము ధ్యానము చెయ్యడము ద్వారా ఆ ధ్యానము అన్నది సిద్ధించి సమాధి స్థితి కలుగుతుంది. ఆ సమాధి స్థితిని పొందినప్పుడు మనము మృత్యువును కూడా జయించిన వారం అవుతాము. మృత్యుంజయులం అవుతాము. సామాన్యంగా మృత్యుంజయ మంత్రము అని ఒక మంత్రాన్ని చాలా మంది పఠిస్తూ ఉంటారు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అని చెప్పేసి మృత్యుంజయ మంత్రము అంటారు అన్నమాట. ఈ మంత్రాన్ని ఎక్కువ సార్లు జపము చేసిన, అలాగే పూజించిన, మనము యజ్ఞము చేసిన మనకు ఆయుష్ పెరుగుతుంది అని చెప్పేసి చేస్తూ ఉంటారు కర్మ సిద్ధాంతాన్ని నమ్మిన వారు. అయితే అలాగా ఒక మంత్రాన్ని జపము చేసిన లేదా యజ్ఞము చేసిన మన యొక్క ఆయుష్ పెరగవచ్చునేమో, అంతేకాని మృత్యు మాత్రం తప్పదు శరీరానికి. జాతశ్చ హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతశ్చ. పుట్టినటువంటి ప్రతి ప్రాణికి గిట్టుక తప్పదు. అయితే మృత్యువు అన్నది దేనిక అది తెలుసుకోవడమే జ్ఞానం. మరణము అన్నది స్థూల శరీరానికే కాని ఆత్మకు లేదు. మరి ఎప్పుడైతే పుడుతూ ఉన్నది మరణిస్తూ ఉన్నది శరీరమే కాని ఆత్మస్వరూపమైనటువంటి నాకు చావు పుట్టుకలు లేవు అన్నటువంటి ఆ జ్ఞానాన్ని పొందడమే మృత్యువును జయించడము అంటే. మరి ఎలా కలుగుతుంది ఆ జ్ఞానము? ధ్యానములో ఉండి ఈ శరీరాన్ని నిక్షలము చేసుకొని శరీరాన్ని విసర్జిస్తూ ఉన్నాము. ఎంత సులభంగా మహాత్ములు శరీరాన్ని నిక్షలం చేసుకుంటూ ఉంటారు అంటే, పాము కుబుసాన్ని వదులుతుంది చూడండి, చూసే ఉంటారు. పాము
అది గర్భం ధరించినప్పుడు ఒక కుబుసం వస్తుందన్నమాట. ఆ కుబుసం ఒక పొర. ఆ పొర ఉన్నప్పుడు అది గుడ్లు పెడుతుంది. పాము నేరుగా పిల్లలు పుట్టవు. గుడ్ల ద్వారానే పిల్లలొస్తాయి. అయితే ఆ పొర ఉండడం వలన పాముకు కళ్ళు కనిపించవంట. అప్పుడు అదేం చేస్తుంది? దాని గుడ్లను అదే చంపుకొని తింటుంది. అదే పగలగొట్టుకొని తింటుంది. అంటే తన పిల్లను తానే చంపుకుంటూ ఉంది పాము. ఇది సృష్టి. ఆ కుబుసం ఉన్నంత వరకు దాని కళ్ళు కనిపించవు. అలాగా అది ఒక్కొక్కసారి 100 గుడ్లు పెడుతుందంట ఒక్కొక్క పాము. అయితే అవన్నీ తినగా మిగిలిపోతాయి గదా! 1, 2 దూరంగా జరిగిపోయి ఉంటాయి. దానికి అందకుండా పోయుంటాయి. అవి మాత్రమే పాము పిల్లలవుతూ ఉన్నాయి. తరువాత ఏమవుతుంది? పాము ఆ కుబుసాన్ని వదిలేస్తుంది. ఆ కుబుసం చూస్తే సేమ్ పాములాగే ఉంటుందన్నమాట ఒక పొర. అది చాలా ఏమాత్రం అయాస లేకుండా అనాయాసంగా కుబుసాన్ని వదులుతుంది పాము. అట్లాగే యోగీశ్వరులు, యతీశ్వరులు ఈ స్థూల శరీరం అన్నటువంటి కుబుసాన్ని అంత సులభంగా వదిలేస్తూ ఉన్నారు. చివరికి ఆ మృత్యువు సంభవించినప్పుడు వారు ఈ శరీరాన్ని ఇక్కడే వదిలేసి బ్రహ్మైక్యమును పొందుతూ బ్రహ్మ నిర్వాణమును పొందుతూ ఉన్నారు. కనుక యోగ సాధన వలన మనము అటువంటి ఉన్నత స్థితిని పొందవచ్చును. హరి ఓం తస్సత్. ఓం తచ్చం యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీం స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్తు ద్విపదే శం చతుస్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తస్సత్. ఇంతవరకు మనము ఉత్తర గీత ప్రథమాధ్యాయము సమాధి నిరూపణ యోగములోని మొత్తము ఈ అధ్యాయములో 58 శ్లోకాలు ఉన్నాయి. ఇంతవరకు మనము 34 శ్లోకాల వరకు మాత్రమే వివరణ తెలుసుకున్నాము. మరి మిగిలినటువంటి శ్లోకాలకు ఇలాగా ముందు ముందు క్లాసెస్లలో తెలుసుకుంటాము. ఎందుకు మనం ఇక్కడ నిదానంగా పోతూ ఉన్నాం. ఉత్తర గీత అందరికీ బాగా అవగాహన రావాలి. భగవద్గీతనైతే మనము ఒక్కొక్క క్లాసులో ఒక్కొక్క అధ్యాయము చెప్పుకుంటూ వెళ్ళామన్నమాట. మరి భగవద్గీత యొక్క వివరణనే ఉత్తర గీత. అందుకే అది పూర్వములో ఉన్నది, ఇప్పుడు ఉత్తరములో. అందుకే భగవద్గీత యొక్క శ్లోకాలను కూడా అక్కడక్కడ మనము తెలుసుకుంటూ ఆ సారాన్ని పూర్తిగా గ్రహిస్తూ నిదానముగా ఈ గ్రంథాన్ని అందరము కూడా అవగాహన చేసుకోవాలి అన్న ఉద్దేశంతో నేను నిదానంగా చెబుతూ ఉన్నాను. హరి ఓం తస్. శాంతి మంత్రం మేడం. శాంతి అయిపోయింది. శాంతి మంత్రం కూడా చెప్పేశాను. ఓకే 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 మేడం. ఓకే మేడం, ధన్యవాదాలు. మాస్టర్స్, ఈరోజు ఉత్తర గీత మొదటి అధ్యాయము సమాధి నిరూపణ యోగంలో 33 శ్లోకాల వరకు తెలుసుకున్నాము. ఇక 25 శ్లోకాలు ఉన్నాయి. మరి వచ్చే సోమవారం సాయంత్రం 5 గంటలకు మళ్ళీ 34వ శ్లోకం నుంచి తదుపరి శ్లోకాలు తెలుసుకుందాము. మీరు ఎవరైనా ఇప్పుడు అమ్మగారితో మాట్లాడాలంటే మరి మాట్లాడవచ్చు. హ్యాండ్ రైజ్ చేయండి. సుబ్రహ్మణ్యం సార్ మాట్లాడండి సార్. సుబ్రహ్మణ్యం గారు, సోమిశెట్టి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడండి.
సెట్. విజయరామ్ రెడ్డి గారు మాట్లాడండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అవకాశం ఇచ్చిన మీకు చాలా ధన్యవాదాలు. మేడం గారికి శతకోటి వందనాలు. చాలా అద్భుతంగా చెప్తున్నారు మేడం. మన ఆత్మజ్ఞానాన్ని బాగా పంచుతున్నారు. ఈ దేహము ఎలా కుబుసం విడుస్తారో మహాత్ములు, అట్లా వాళ్ళు పాములాగా ఈ దేహం అవసరం లేదని చెప్పేసి దాన్ని వదిలేసి వాళ్ళు ఐక్యం చెందుతారు. అలాగా మనం ఆ స్థితికి చేరాలి. చాలా సులభంగా ఎన్ని జన్మలు అవుతుందో ఆ స్థితికి పోవాలి అంటే అని మీరు ఆత్మజ్ఞానాన్ని చాలా చాలా అట్లాగే ఇంకా చాలా ఉదాహరణలు చెప్పారు. మన రసం ఎలా తీస్తామో వాటిలోంచి నువ్వుల్లోంచి నూనె ఎలా తీయడము, అట్లనే మనలోని ఆత్మజ్ఞానాన్ని మనము గుర్తించాలని చెప్పి చాలా అద్భుతంగా చెప్పారు మేడం. చాలా చాలా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, ధన్యవాదాలు విజయరామ్ రెడ్డి గారు. మీరు దుబాయ్ నుంచి లైన్లోకి వచ్చి మరి ఈరోజు పూర్తి సెషన్ ప్రతి వారం వస్తున్నారు వీలైనప్పుడల్లా. మరి ఓకే, థ్యాంక్ యూ సార్. మాట్లాడండి. మాట్లాడండి సార్. సుబ్బారావు సార్ మాట్లాడుతుంది. నమస్తే మేడం. నమస్కారం సార్. నమస్తే సుబ్బారావు. నమస్తే తల్లి, బంగారు తల్లి. నమస్తే అమ్మా. అద్భుతంగా చాలా ఆనందంగా ఉంది తల్లి. మీ వాయిస్ కోసము సోమవారం శనివారం ఎదురు చూపులు అయిపోయినాయి మాకు. చాలా అద్భుతంగా ఉందమ్మా. ఈ రోజు చెప్పినా మాకు చాలా సంతోషంగా ఉంది మా. 9, 10, 11 ఒక రోజు రాండి మా ధ్యాన మందిరానికి. 9, 10, 11 ఒక రోజు ధ్యాన మందిరానికి రాండి మేడం. ఓకే, ఏ టైమింగ్? 9, 10, 11 11 తేదీ తప్పకుండా రాండి మా. 10 నుంచి 11వ తారీఖా? 11 ఎన్ని గంటలకు? పొద్దున 11 గంటలకు రాండి మా. 11 గంటలకు 11వ తేదీ 11 గంటలకు రాండి మా. తప్పకుండా వస్తా. 11వ నెల అన్ని 11 నెల 11వ తేదీ 11 గంటలకు. తప్పకుండా వస్తాను. థ్యాంక్స్ మేడం. ఓకే సార్. లక్ష్మీదేవి మేడం మాట్లాడండి. మాట్లాడండి, వినిపిస్తుంది మేడం. మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే మేడం, మాట్లాడండి. మేడం గారితో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే, బాగున్నారా? బాగున్నా మేడం. అసలు మీ మాటలు వింటా ఉంటే అమృతం ఉంటుంది మేడం. విన్నంతసేపు ఎంత ఆనందమో ఏమో, అసలు అప్పుడే గంట అయిపోయిందా అనిపించే అంత ఉంటుంది మేడం. చాలా బాగుంది మేడం. ఇప్పుడు సార్ చెప్తున్నాడు కదా అన్ని 11 11 11 అని. మీరు కూడా రండి మేడం, తప్పకుండా. నేనే చెప్తాము సార్ చెప్పినాడు. తప్పకుండా వస్తాను 11వ తారీఖు. అదే మేడం, మీరు వస్తే మాకు ఎంతో ఆనందం. ఎంతో మంది బలినే మేడం. ఏమంటే తీసుకుంటే బాండు, నువ్వు ఆపే పోయినావు. చాలా బాగుంది అది. మీ అందరు కూడా అన్నారు మేడం మళ్ళీ రమ్మనొచ్చు కదా అని. 11వ తారీఖు